చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మొట్టమొదటి రోజు మరి ప్యాషన్ వీక్లో ప్రవేశించున్నాం. నేటి దినము మరి మనమందరము కలిసి మరి జయ ప్రవేశమును గురించి ధ్యానించినట్టుగా చూస్తాం. పిల్లల మరి ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్గా మరి యేసు ప్రభు వారి ఆ యొక్క శిలువ కార్యమునకు ముందు పిల్లల మరి జరిగిన సంఘటనలన్నీ కూడా ధ్యానిస్తుంటాం. ఈ వారంలో అన్నీ కూడా ఆలయ శుద్ధీకరణ కానీ, అంజూరపు చెట్టు కానీ, సిద్ధపాటు కానీ, చివరి భోజన సంస్కారం కానీ ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ అవుతుంటాం. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు పిల్లలు మరి ఈరోజు మొట్టమొదటిగా చూసినప్పుడు మరి ఆలయ శుద్ధీకరణను మనము ధ్యానించిన ఉన్నాం. ప్రభు కొంచెం బేసి పిల్లలు మరి ఈరోజు పిల్లలు మరి ఇక్కడ ఈ సంఘటన చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆలయంలోకి మరి యెరూషలేములోకి కొంచెము మరి జయ ప్రవేశము చేసిన తర్వాత ఆ రోజు వెంటనే జరిగినట్టుగా కనపడుతుంది సంఘటన. కానీ ఆ రోజు జరిగిన సంఘటన కాదు, నెక్స్ట్ డే ఇది మండే రోజు జరిగిన సంఘటన. పిల్లలు చూసినప్పుడు ఆ రోజు ఆయన యెరూషలేము ప్రవేశించే వరకే మరి చీకటి అయినట్టుగా ఉంది. మరలా తిరిగి బేతన్యాకి వెళ్ళి అక్కడ ఉండి మరలా ఆలయమునకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటన. మరి ఈరోజు చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆలయంలోకి వచ్చినప్పుడు అక్కడ ప్రాంగణంలో చూసిన పరిస్థితులను చూస్తున్నట్టుగా చూస్తాం. మరి చూసినప్పుడు అక్కడ ఆలయ ప్రాంగణములో చూసినప్పుడు అక్కడ అంతా కూడా క్రయ విక్రయముగా చేసేవారు ఉన్నట్టుగా చూస్తాం. బయర్స్ అండ్ సెల్లర్స్ అంటారు. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు బయర్స్ అండ్ సెల్లర్స్, అంతేకాకుండా మనీ చేంజర్స్, రూకలు మార్చేవారు. డబ్బులకు వస్తువులకు డబ్బులు ఇచ్చేవారు, డబ్బులకు వస్తువులు ఇచ్చేవారు, రూకలు మార్చేవారు, మనీ చేంజర్స్ అక్కడ ఉన్నట్టుగా చూస్తాం. వీరందరూ కూడా మన యెరూషలేములో ఏం పని వీరందరూ అని కనుక మనం ఆలోచిస్తే కనుక వారు మరి చాలా దూరం నుంచి యెరూషలేములకు వచ్చి దేవునికి బలులు అర్పించాలనుకున్న వారికి గొర్రెలు మరి పావురాలు ఆ మేకలను అమ్మేవారిగా ఉన్నట్టుగా చూస్తాం. వాడు మరి తీసుకొచ్చి డబ్బులు తీసుకునే వారికి డబ్బులు ఎక్స్చేంజ్ చేసినట్టుగా చూస్తాము. ఇదంతా కూడా ఎలా జరిగిపోతుందంటే ఒక వ్యాపారంలో బయట జరుగుతుంది. ఆలయంలో మన ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక బిజినెస్లా జరుగుతున్నట్టుగా చూస్తాం. ప్రభు ఎప్పుడైతే ఆలయంలో ప్రవేశించాడో ప్రభుకి ఇవంతా కూడా మరి ఏదైనా కూడా ప్రభు మన దేవుడు క్రమమైన వాడు, అక్రమాన్ని సహించేవాడు కాదు. ఎవ్రీథింగ్ షుడ్ గో ఇన్ అన్ ఆర్డర్, ఈవెన్ వర్షిప్ అయిన ప్రతిదీ కూడా మరి ఒక పద్ధతిలో వెళ్ళాలి. ఇప్పుడు చూసినప్పుడు యేసు ప్రభు వారికి మరి చాలాసార్లు యేసు ప్రభు వారు గద్దించిన సందర్భాలు చూస్తాం. చాలాసార్లు యేసు ప్రభు వారికి కోపం వచ్చిన, కానీ ఇక్కడ మరి కొంచెం కోపము ఒక స్థాయి కొంచెం పెరిగి ఉన్నట్టుగా చూస్తాం. ఆయన వచ్చినప్పుడు మరి ఆ యొక్క క్రయ విక్రయములు చేసే వారందరినీ కూడా మరి అక్కడి నుంచి తరిమి వేసినట్టుగా చూస్తాం. వారి బలలు త్రోసివేసినట్టుగా చూస్తాం. ప్రభు మరి బహుశా యేసు ప్రభు వారు ఎంత కోపంగా అప్పుడు కనబడలేదు అనుకుంటా. ఆయన 32 సంవత్సరాల జీవితంలో ఈ చివరి ఘడియల్లో మరి చివరి దినాల్లో ఉంటున్నప్పుడు ఆయన అతిగా మరి ఆయన కోపం ఎక్కువైనట్టుగా చూస్తాం. మరి అలా చేసిన తర్వాత ప్రభు వెంటనే మరి ఆ తర్వాత అది జరిగిన తర్వాత మరి దేవాలయంలోకి వెళ్ళినట్టుగా చూస్తాం. యథావిధిగా వి సీ ఎ డిఫరెంట్ జీసస్ దేర్. అక్కడ చూసినప్పుడు ఆయన దగ్గరికి మరి గుడ్డివారు కుంటివారు ఆయన యొద్దకు వచ్చినట్టుగా చూస్తాం. వారిని మరి ఆయన స్వస్థపరిచినట్టుగా మరి దేవుని వాక్యం తెలియజేసినప్పుడు చూస్తాం. ఎప్పుడైతే ఈ అద్భుత కార్యాలు జరిగాయో, ఈ అద్భుత కార్యాలు జరిగిన వెంటనే పిల్లరా అక్కడ దేవాలయంలో చిన్న పిల్లలు మరి దేవుని స్తుతిస్తున్నట్టుగా చూస్తాం. నేను ధ్యానించాం హోసన్నా అని, దావీదు కుమారునకు హోసన్నా, హోసన్నా అని జయములు అని హోసన్నా అని అంటున్నాడు. హోసన్నా అంటే నిన్న తెలుసుకున్నా ఏంటి అమ్మా హోసన్నా అంటే సేవస్ నావ్, ఇప్పుడే మమ్మల్ని రక్షించమని దానికి అర్థం అంటే పిల్లలు. మరి నిజంగా అలా శుద్ధులు చెల్లిస్తున్నప్పుడు అక్కడ ఉన్న పరిచయులు, ప్రధాన యాజకులు, వారి యాజకులు ఎవరైతే ఉన్నో వారు చూసినప్పుడు
దే బికేమ్ యాంగ్రీ, వారి కోపం వచ్చినట్టుగా చూస్తాం. వారి కోపం వచ్చిన వారు యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే, ఈ పిల్లలు అరుస్తున్న అరుపులే కానీ వారు వేస్తున్న కేకలు నీకు వినపడట్లేదా అంటే ప్రభు అన్నాడు, నాకు వినబడుతున్నాయి అంటాడు. అంతేకాకుండా ప్రభు చక్కగా లేఖనాలు కోట్ చేస్తుంటాడు. మరి చిన్న పిల్లల నుంచి చంటి బాల్ నోట్లోంచి స్తుతులు మరి పొందుకుంటారని రాయబడిన సంగతి మీరు ఎరగరా అని ఒక ప్రశ్న ఇచ్చి వారిని రిటర్న్గా వారిని క్వశ్చన్ చేసినట్టుగా చూస్తాం. బోధించే వారు ప్రశ్నించినప్పుడు వారికి వారి లేఖనములో నుంచే చూపిస్తున్నట్టుగా చూస్తాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని వాక్య భాగంలో చూచినప్పుడు కొంచెం ఎక్కువైంది, కొద్దిగా దేవుని వాక్య భాగంలో చూచినప్పుడు పిల్లలు ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఆలయ శుద్ధీకరణ అనే అంశము ఈరోజు ఎందుకు ఉంది అని మనము కనుక ఒకవేళ కనుక ఆలోచిస్తే కనుక ఏంటి పిల్లల ఈ కారణం ఏంటిది? వై ఇట్ హ్యాస్ టు బి డన్? ఎందుకు యేసు ప్రభు వారు ఆ యెరూషలేము దేవాలయమును శుద్ధీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని కనుక మనం ధ్యానిస్తే స్త్రీలకు చాలా బాగా తెలుసు. ఏంటంటే పిల్లరా పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? ఇల్లంతా క్లీన్ చేస్తుంటారు కదమ్మా, క్లీన్ చేస్తారు. ఎందుకు? ఇల్లు క్లీన్ చేస్తారు, కిచెన్ క్లీన్ చేస్తారు, ఎవ్రీథింగ్ యూ క్లీన్ ఎవ్రీథింగ్, ఈవెన్ గిన్నెలు కానీ ప్రతిదీ కూడా క్లీన్ చేస్తుంటారు. ఎందుకు? ఇల్లు మందే కదా, అది మంచిగానే ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఏముంది? మంచిదే ఇల్లు, మన ఇల్లు మన చక్కగా బయట వాళ్ళు కనబడాలి లేకుండా మన ఇల్లు మనకు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇట్ షుడ్ బి ఆల్సో కూడా మన ఇల్లు మనకే అందంగా కనపడాలి. వేటోళ్ళు ఇల్లు కనపడలేకుండా మన ఇల్లు మనకు చక్కగా కనపడాలి. మన ఇల్లును మనం శుభ్రం చేసుకుంటాం. ఎందుకంటే దేవుని వాక్య భాగం ఇక్కడ చూసిన పిల్లలు ఇక్కడ యేసు ప్రభు వారు కూడా అదే చేస్తారు. ఎందుకంటే పిల్లరా ఈరోజు పిల్లలు ఎంత మీరు చదిరి ఎంత ఊడ్చినా ఎంత చేసినా కూడా మళ్ళీ మర్నాడుకు ఏదో ఒక దుమ్ము ఏదో ఒక మురికి జమ అవుతుంది. కాబట్టి దాన్ని శుభ్రం చేయడం మీ బాధ్యత. కాబట్టి మన ఇల్లు మనం జాగ్రత్తగా చూడాలి. కాబట్టి దాన్ని శుభ్రం చేస్తున్నా. ఇక్కడ ప్రభు కూడా అంటుండే ఆలయము అంటే పిల్లల ఆలయము కూడా ఇక్కడ అపవిత్రతతో నింపబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని శుభ్రం చేసే బాధ్యత ప్రభు తీసుకుంటున్నట్టుగా చూస్తా. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు నిజంగా ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలు ఏ రీతిగా అయితే మన గృహము మనం శుభ్రంగా ఉందని కూర్చాం, కానీ ఎందుకు శుభ్రం మరలా చేస్తామంటే మనం అనుకున్న స్థితిలో అది లేదు కాబట్టి అనుకున్న స్థితిలోకి యథాస్థితిలోకి దాన్ని తీసుకురావడానికి ఏ రీతిగా అయితే స్త్రీలు చేస్తుంటారో ఆ రీతిగా ప్రభు ఆశించిన స్థితిలో మందిరము లేనప్పుడు ఆ మందిరము ఆ స్థితికి తీసుకురావడానికి ప్రభు చేస్తుండగా చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఆయన చెప్తాడు, నా మందిరము ఏమైందంటమ్మా ప్రార్థనకు నిలయమైందంటాడు. ప్రభు ఎందుకు ఈ కార్యము చేయవలసి వచ్చింది కనుక ఒకవేళ ఆలోచిస్తే కనుక ప్రార్థనకు నిలయముగా ఉండవలసిన ఆలయము ఎలా అయిపోయిందమ్మా? వ్యాపార స్థలంగా మార్చబడినట్టుగా చూస్తాం. ఇక్కడ ఇట్ హాస్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్. ఎక్కడైతే దేవుని ఆరాధించాల్సిన స్థలము ఆరాధనకు యోగ్యముగా కాకుండా వ్యాపారానికి అనుకూలంగా మలచబడినట్టుగా చూస్తాం. ఇక్కడ అందుకే ప్రభు ఇక్కడ చేస్తున్న కార్యం పిల్లలు అక్కడ చూసినప్పుడు బయటకు వచ్చి చూసినప్పుడు ప్రభు వచ్చినప్పుడు చూసిన ఆలయ ప్రాంగంలో చూసినప్పుడు అక్కడ దేవుని ఆరాధించేవారు దేవుని ఆరాధించుకునేవారు వచ్చేవారు కాకుండా ఎక్కువగా చూస్తే వ్యాపారమైన ఆలోచనలతో వచ్చిన వారుగా కనబడుతున్నప్పుడు చూసినప్పుడు వారందరినీ కూడా ఇక నిజంగా ఈ వాక్య భాగంలో చదివినప్పుడు ఒక మంచి మాట అనిపిస్తే పిల్లలు ఆయన ఒక మాట చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమంటాడు ఒకసారి చూద్దాం పిల్ల, ఒకసారి చదువుకుందాం, మళ్ళీ చదువుకుందాం పిల్ల, ఒకసారి చూద్దాం 12వ వచనం ఒకసారి చూద్దాం పిల్ల. యేసు దేవాలయములో ప్రవేశించి ఏమంటున్నామా? క్రయ విక్రయములు చేయువారందరినీ వల్లగొట్టి దేవుని వాక్యం అక్కడ ఆపుదాం మేడం. దేవుని వాక్యం భాగం యేసు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆయన చూసినప్పుడు ఏమంటుండే? అక్కడ వచ్చినప్పుడు ఈజ్ నాట్ డీలింగ్ విత్ ది సెల్లర్స్, ఈజ్ ఆల్సో డీలింగ్ విత్ ది బయర్స్ ఆల్సో. క్రయ విక్రయములు చాలాసార్లు బయర్స్ ఉన్నట్టు సెల్లర్స్ లేకుండా బయర్స్ ఉంటారమ్మా. అందుకే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడో దూరం నుంచి వచ్చారు, వాళ్ళు ఏదో గొర్రెను కొనుక్కుంటారు, ఏదో గొర్రెను కొట్టిన ప్రభువుకు బలు అర్పించడానికి వస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆ గొర్రె బయట ఎక్కడైనా కొనుక్కోవచ్చు. దే కుడ్ హావ్ బ్రాట్ ఇట్ ఫ్రమ్ ది మార్కెట్ ప్లేస్. ఇక్కడ వారు కూడా ఒక రకంగా వారి యొక్క పాపములో పాలి భాగస్తులు అవుతున్నారు. చాలాసార్లు ఈరోజు ఏమనుకున్నప్పుడారా వాళ్ళు చేస్తున్నారు కాదు కాదు, సంఘముగా దేవుడు ఆ బాధ్యత మనకి ఇచ్చాడు.
బహుశా ఫిలదెల్ఫియా సంఘం అనుకుంటే సంఘమును వచ్చి రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టాలరేటెడ్ దెమ్ అంటాడు. ఎవరైతే అక్రమము చేస్తుంటారో వారిని మీరు భరించారు కాబట్టి ఆ నింద మీ మీద మోపుతున్నా అంటాడు దేవుడు. ఎప్పుడైతే పిల్లలు మీ టాలరేట్స్ మీరు సంఘముగా ఉన్నప్పుడు కొన్ని చాలా హెచ్చరించాల్సిన వారమైంచున్నాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ క్రయము విక్రయము ఇద్దరిని కూడా అంటుండు. యు ఆర్ నాట్ ఫిట్ టు స్టే ఇన్ ది పర్మిసెస్ ఆఫ్ ది చర్చ్. దేవుని యొక్క మందిరపు ఆవరణములో మీరు ఉండడానికి అర్హులు కారు. ఎందుకంటే దిస్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ బిజినెస్. అందుకే దేవుడు చూసిన పిల్లలు అందుకే అంటున్నాడు. ప్రభు అంచున్న మాట ఏమంటే పిల్లలు, ప్రభు అంచున్న మాట ఏంటంటే ఇది నా యొక్క మందిరము, ప్రార్థనకు మందిరం అని రాయపడింది. కానీ మీరేం చేస్తున్నట్టు దాన్ని ఏమంటారు, మీరు దొంగల గృహగా మార్చారు. యు మేడ్ ఇట్ ఎ ప్లేస్ ఆఫ్ రాబర్స్ డెన్ అంటాడు. దొంగల గృహాలుగా అంటే దొంగలకు కేవలం దొంగల గృహాలు ఎందుకు అన్నప్పుడు అంటే అది ఏదైతే క్రమమైంది కాదో అక్రమమైంది. న్యాయంగా చేసేది న్యాయం అంటుంది, అన్యాయంగా చేసేది దొంగతనం కింద అంటుండు. ప్రభు అంచున్న మాట అంటున్నాడు. దేవుని వాక్య భావన వచ్చినప్పుడు ప్రభు వారందరినీ కూడా పారదోలినట్టుగా చూస్తాం. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా దేవుని వాక్యమాలను చూసినప్పుడు నిజంగా ఈరోజు నిజంగానే యేసు ప్రభు వారు ఆ మాట అంటున్నప్పుడు, ఆ స్థితిని చూసినప్పుడు, ఆరాధించిన స్థలము ఒక వ్యాపార స్థలమైనప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఈరోజు దేవుని వాక్య భావన మొట్టమొదటి చూసినప్పుడు ఎందుకు ప్రభుకు అంత కోపం వచ్చిందంటే ఒకసారి చూద్దాం. ఒక మాట అంటాడు, ఏమంటాడు చూడండి, నా ఏమో ఒకసారి మళ్ళీ చదువుకుందాం. నా మందిరము ఒకసారి చూద్దాం. 13వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. పిల్ల అంత చాలు పిల్ల, అంత వాక్యం నాకు చదువు. ప్రభువుకి ఎందుకు వై హ్యాస్ దట్ సీల్, ప్రభువుకు ఎందుకు అంత రైష్యమొద్ది కలిగినని అని మనం ఆలోచించినప్పుడు చూస్తే కనుక ప్రభు చూసినప్పుడు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి వచ్చినప్పుడు ఏమంటాడు, నా మందిరము ఏమంటాడమ్మా, ప్రార్థన మందిరము. He says my, he owns the temple. యేసు ప్రభు అంటున్నాడు, నా మందిరము అది ప్రార్థన మందిరమే కాదు. ఇట్ ఈస్ నాట్ అ ప్లేస్ ఆఫ్ బిజినెస్ బికాజ్ ఇట్స్ మై టెంపుల్. దేవుని సొత్తు ఉన్నది. నిజంగా మై అన్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషమైన మాట ఏది పిల్లలు. నిజంగా మనందరికీ తెలిసిన మాటలు చూసినప్పుడు కీర్తనకారుడు రాస్తాడు 23వ కీర్తన. ఏమంటాడు, యెహోవా ఏమంటాడు, నా కాపరి. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ కీర్తన రాసినప్పుడు కీర్తనకారుడు ఈజ్ ఓనింగ్ గాడ్. ఆ మాట చెప్పినప్పుడు తగిన బ్లెస్సింగ్స్ అని తర్వాత కదా. మొట్టమొదటిగా టు రిసీవ్ సంథింగ్ యూ హ్యావ్ టు ఓన్ గాడ్. నా కాపరి అంటాడు పిల్లలు. హి ఓన్స్, ఇస్ మై షెపర్డ్. దేవుని గురించి మాట్లాడారు ఇక్కడ. యేసు ప్రభు వారు కూడా ఆ మందిరమును ఎందుకు ఆయన తర్వాత ఆయన వచ్చాడు, ఇక నువ్వు ఏది అర్థం చేస్తున్నాడు, ఆయన ప్రశ్న చేస్తాడట. ప్రశ్నకు ప్రశ్న చేస్తాడు ప్రభు అంటాడు. అందుకే ప్రభు అన్నమాట వాడు డైరెక్ట్ చెప్పినప్పుడు నిజంగా ఆ మాట వింటే అసలు అడగకూడదు. ప్రభు అంటాడు కదా, నా మందిరం అంటాడు, మై టెంపుల్ అంటాడు. మై టెంపుల్ బికాజ్ టెంపుల్ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి చెందింది. ఆ టెంపుల్ కేవలం వర్షిప్ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ అ బిజినెస్ ప్లేస్. ఎందుకు ఆయన చేస్తున్నాడంటే ఆయన దానికి యజమానుడై ఉన్నాడు. అది ఆరాధన స్థలమైంది కాబట్టి అందుకే దాన్ని ఆయన శుద్ధీకరిస్తున్నట్టుగా చూస్తాం. అడగొచ్చు మాటలో చూసినప్పుడు చూస్తే ఒక మాట అడిగితే పిల్లరా కరెక్టే ఆయన మందిరమును ఆయన శుద్ధీకరించుకుని ఆయన సొంతది కాబట్టి ఆరాధన స్థలాన్ని వ్యాపార స్థలంగా చేర్చారు కాబట్టి ఆయన దాన్ని శుద్ధీకరిస్తున్నాడు. అసలు మనకేంటి సంబంధము? ఈ అంశం మనకెందుకు ఇవ్వబడింది? ఈ అంశం మనకెందుకు ఉన్నది? ఈ అంశముతో మనకేం అవసరం ఉంది? ఈరోజు సంఘానికి ఏం అవసరం ఉంది అంటే పిల్లరా ఒక మాట చూపించాలని ఆశ కలిగి ఉన్నాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుడు ఇక్కడ చెప్తాడు బిరా, ఈ మందిరమును గురించి దేవుడు చెప్తున్నాడు, ఇంకో మందిరమును గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం పిల్లలు. ఒకసారి చూసుకుందాం. మీ దేహము దేవుని వలన ఏమంటాడు బ్రా, మీ దేహము గాడ్ టాక్స్ అబౌట్ అవర్ బాడీ. ఈరోజు దేవుడు మన శరీరమును గురించి మాట్లాడుతున్నప్పుడు మీ దేహము
దేవుని వలన మీకు ఈరోజు దేవుని వాక్యములో సంఘములో ప్రతి వ్యక్తితో వింటున్న ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్న నాతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మీ దేహము మీది కాదు కానీ దేవుని వలన అనుగ్రహించబడినది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమైంటుందమ్మా? ఆలయమైంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ దేహం మీది కాదు, మీ దేహము దేవుడు మీకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే, మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు మీ శరీరము ఒక ఆలయమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆలయ శుద్ధీకరణ, అందుకే ఆలయ శుద్ధీకరణ. పిల్లలు, ఈరోజు దేవుడు ఫిజికల్గా యెరూషలేము కాదు కానీ ఈరోజు నీ గురించి నా గురించి, ఎందుకంటే మనము దేవుని, వీఆర్ ద లివింగ్ అండ్ ద వాకింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలయము మనమై ఉన్నాం. ఈ ఆలయము ఎందుకు దేవుడు మనకు అనుగ్రహించాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అందులో నివసించడానికి ఆయన అనుగ్రహించాడు. అందుకే ఆలయ శుద్ధీకరణ అవసరం. ఎప్పుడు అవసరము అని చెప్పలేరా? ఎప్పుడు అవసరం పిల్లరా? ఎప్పుడు ఈ ఆలయ శుద్ధీకరణ, మన ఆలయ శుద్ధీకరణ ఎప్పుడు అవసరము? మన దేహమునకు దేవుడి యొక్క అవసరత ఎప్పుడు ఉందంటే, ఎందుకు అవసరం ఉందంటే, వీ నీడ్ దిస్. ఎందుకంటే మనలో చాలా వ్యాపారాలు పెరిగిపోతున్నాయి. మన శరీరంలో, మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఓ సందర్భాన్ని మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక చక్కని మాట చెప్తాడు. మత్తయి సువార్తలో చూసినప్పుడు 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చూస్తే అక్కడ వచ్చిన సంఘటన చెప్తాడు. అంట ఒక దురాత్ముడంట ఒక మానవుల్లో ఉన్నప్పుడు అంట వాడు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంట తెలుసమ్మా? అటు ఇటు తిరుగుతుంటాడప్ప కదా. మనుషుల్లో ఉన్న ఒక దురాత్ముడు పట్టాడు అనుకోండి. దురాత్ముడు మనుషుని పట్టినప్పుడు ఆ దురాత్ముడు బయటకు వచ్చేసి అటు ఇటు తిరుగుతాడంట. బయట తిరిగినప్పుడు ఏం చేస్తాడంట, ఆ దురాత్మునికి, ఆ ఈవిల్ స్పిరిట్కి ఏమనిపిస్తుందంటే తెలుసా, నా ఇల్లే నాకు చాలా బాగుందని చెప్పేసి మళ్ళీ వెళ్ళాలనుకున్న సిచ్యువేషన్లో ఏం చేస్తాడు? 45 వచ్చిన ఒకసారి చూద్దాం. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకొని వచ్చి అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటుంది. ఈరోజు ఆలయ శుద్ధీకరణ ఎందుకు అవసరము? దేవుడిచ్చిన ఆలయ శుద్ధీకరణ, దేవుడిచ్చిన ఆలయము పరిశుద్ధాత్మని నిలయమైనప్పుడు ఆ పరిశుద్ధాత్మనికి బదులుగా దురాత్మను ఎప్పుడైతే మనసులో మనం పెట్టుకుంటాడో వాడికి బయటికి పోడు, కానీ మళ్ళా తిరిగి వచ్చినప్పుడు వాడు 7 తీసుకొస్తాడంట. ఇంకెనక కింద అంటాడు కదా, వాడి ముడిపడి స్థితి కంటే వాడి కడపడి స్థితి ఇంకా ఘోరంగా ఉంటుందంట. పిల్లలు, ఈరోజు దేవుని వాక్య భాగంలో పిల్లలు, ఎందుకు నాకు ఈ ఆలయ శుద్ధీకరణ అవసరం అంటే, నాలో ఉన్న బలహీనతలన్నీ కూడా సాతాను నన్ను కూడా దేవుని పరిశుద్ధాత్మ నిలయంగా ఉండాల్సిన ఈ ఆలయంలో చెడగొడుతున్నప్పుడు దీని శుద్ధీకరణ అవసరము. We need this cleansing. ఎందుకంటే మనము దేవుని సొత్తై ఉన్నాము. యేసు స్వరక్తమిచ్చి సంఘమును కొనెను. ఆ శిలువ కార్యము ద్వారా, యేసు రక్తము ద్వారా కొన్న సంఘమా, ఎప్పుడైతే దురాత్ముడు నీలో ఏలుబాటు చేస్తున్నప్పుడు దేవుడు ఆలయ శుద్ధీకరణ, ఆయన పరిశుద్ధాత్మ నిలయమైన నీ ఆలయమును ఆయన శుద్ధీకరిస్తుంటాడు. You need the cleansing of this temple. ఈ ఆలయ శుద్ధీకరణ. చాలాసార్లు మేము దయాలు వచ్చిందామా, మేము సాతాను ద్వారా అంటే పిల్లరా విగ్రహారాధన అంటే ఏంటో తెలుసామా? దేవునికి కాకుండా ఎక్కువ దేన్ని ప్రేమిస్తే అది విగ్రహారాధన అంట. దెన్ we are in the influence of Satan. ఈరోజు సాతాను ఈ లోకంలో చాలాసార్లు పిల్లరా, నిన్న కూడా చదివాం కదా, భయపడకము అన్నాడు. అమ్మా, భయపడితే కూడా
అది దురాత్మని క్రియనంట పిల్లలు. ఎందుకంటే పిల్లలు దేవుడు మనకు పిరికితనముతో అంట, అంటే శక్తి కలిగిన ఆత్మనిచ్చాడ. శక్తి కలిగిన ఆత్మ వాడు భయపడితే అది దురాత్మని క్రియనే. ఈరోజు ఒకవేళ నీ భయములో జీవిస్తున్నావంటే అది దురాత్మని క్రియనే పిల్లరా. ఒకవేళ మోసములో జీవిస్తుంటే అది సాతాను యొక్క ఆధీనములో ఉన్నట్టే పిల్లరా. ఒకవేళ మన వ్యభిచారములో నువ్వు జీవిస్తుంటే అది సాతాను క్రియ. నీ హృదయములో ఏవైతే నిండునో వాటన్నిటి కూడా దేవుడు అంటుండే ఈరోజు శుద్ధీకరణ జరగాలి. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి గాడ్ వాంట్స్ టు క్లెన్స్ యూ. దేవుడి వాక్యం ఈరోజు నీతో అవుతుంది. అందుకే ఆలయ శుద్ధీకరణ. ఎస్, ఈవెన్ దో we have been bought by a price. యేసు రక్తంతో కొనబడే సంఘమైనా కూడా సాతాను ప్రభావితం చేస్తున్నట్టుంది. అది ఆలయంలో కాకుండా ఆ ప్రాంగణంలో ఉంటూ ఏం చేస్తుందంటే పిల్లరా, దేవుని యొక్క ఆరాధికులను ఏం చేస్తుందంటే పిల్లరా, ఏమిటండి, వ్యాపారులుగా మలుచుకొస్తుంది. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ప్రతి పిల్ల ఆలయ శుద్ధీకరణ అవసరం. అందుకే ప్రభు ఇక్కడ శుద్ధీకరణ చేస్తున్నట్టు ఈరోజు నీవు నేను యేసు ప్రభు యొక్క స్వరక్తంతో కొనబడే సంఘమా దేవుడు మాట్లాడుతున్నమాట. ఈరోజు నా హృదయములో నుంచి ఏదైతే ఉందో, ఏదైతే దేవుని వ్యతిరేకత ఉందో అవన్నీ కూడా ఈరోజు యేసు యొక్క మాట ద్వారా శుద్ధీకరించబడాలి. అందుకే ఆలయ శుద్ధీకరణ ప్రభు అందుకే ప్రభు అందుకే గద్దిస్తున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులతో ఒక మాట అండి, ఎలా అవుతుందంటమ్మా తెలుసామ్మా? శుద్ధీకరణ ఎలా వస్తుంది తెలుసామ్మా? యోహాను సువార్త 15:3 చూద్దామంట. అంటే ఎలా వస్తుంది? హౌ కెన్ ఐ క్లెన్స్ మై సెల్ఫ్? ఈరోజు నన్ను నేను ఎలా పరిశుద్ధిగా చేసుకోగలుగుతాను? నన్ను నేను ఎలా పరిశుద్ధతలో ఉండగలుగుతాను? దేవుడు ఆశించిన ఆలయ శుద్ధీకరణ నా శరీరంలో, నా హృదయంలో ఉన్న ప్రతి కల్మషంను ఎలా తీసుకెళ్ళగలుగుతాను? హౌ కెన్ ఐ మేక్ మై సెల్ఫ్ ప్యూర్ అంటే ఒక మాట చెప్తాడు యోహాను సువార్త 15:3 చూద్దాం. నేను మీతో చెప్పిన మాటలు బట్టి మీరిప్పుడు పవిత్రత. ఓన్లీ వర్డ్ కెన్ క్లెన్స్ us. దేవుని మాట ద్వారానే శుద్ధీకరణ వస్తుంది. దేవుని మాటల వల్లనే మనం ఆ పరిశుద్ధతలోకి వస్తాము. వీ కెన్ గెట్ దట్ హోలీనెస్ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యం అనే ఉతక స్నానం చేయాలంటాడు. We need this word. వాక్యం లేకుండా సాక్ష్యం కాదు. అందుకే దేవుడు ఈరోజు దేవుని మాట, ప్రభు మాట ద్వారా ఆ కార్యం చేస్తున్నాడు. ప్రభు మాట ద్వారా ఆ కార్యం చేస్తుంది. అందుకే ఆలయ శుద్ధికి ఈరోజు దేవుని ఆలయమైన మన శరీరాలు పరిశుద్ధతలో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు అలా మనము జీవించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. 2 అంశాలు చూసినప్పుడు ప్రభు ఒకసారి పిల్లలు ఇక్కడ చూసినప్పుడు వారందరినీ ఎలా గుర్తున్నాడు పిల్లరా, అక్కడ ప్రభు కోపం చూపిస్తున్నాడు. వెంటనే దేవాలయంలోకి వెళ్ళగానే ఏం జరుగుతుందమ్మా? క్రయ విక్రయం అయిపోయిందమ్మా. నెక్స్ట్ దేవాలయంలోకి వెళ్ళినాక జరుగుతుంది చూద్దాం. ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. హల్లెలూయా. యేసు ప్రభు వారు బయట కోపముతో చూంచాడు. కోపముతో ఆ యొక్క అక్రమమైన దాన్ని క్రమముగా చేస్తున్నాడు. ఆ ప్రాంగణమంతా కూడా ఆయన శుద్ధీకరించి ఈజ్ బిగింగ్ ఇట్ టు నార్మల్ స్టేట్. ఆ నార్మల్ స్టేట్ తీసుకొచ్చిన తర్వాత దేవుడు తన యొక్క మందిరములో ప్రవేశించిన తర్వాత ఆయన యొద్దకు గుడ్డివారు కుంటివారు ఆయన యొద్దకు రాగానే యూ విల్ సీ ఎ డిఫరెంట్ జీసస్ హియర్. పోతామా మరణ కోపం ఉన్న వాళ్ళ దగ్గరికి? కోపం అంటే దగ్గర పోతామా? పోవట్లేదు, పోరు కదా. కానీ యేసు ప్రభు దగ్గరికి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించిన ఆయన దగ్గరికి ఎవరు వచ్చారట? గుడ్డివారు కుంటివారు ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచును. గాడ్ ఆఫ్ కంపాషన్. దేవుడు కనికరము కలిగిన వాడు. దేవుని మందిరంలో వచ్చినప్పుడు నీ ప్రతి ఒక్క బలహీనతను ఆయన స్వస్థపడత. దెర్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. ప్రతి సమస్యకు దేవుని సన్నిధిలోనే పరిష్కారం ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు when you have some weakness, God wants his people to be perfectly okay. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవారు బలహీనంగా ఉండడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఒకటి పిల్లరా, మనలో ఉన్న దయ్యాలని పారల్లోనే పరికరం చేస్తున్నాడు.
ఎవ్రీ అన్క్లీన్ థింగ్ షుడ్ బి క్లెన్స్డ్ ప్రభు చేత. రెండోదిగా చూసినప్పుడు నీలో ఉన్న ప్రతి బలహీనతను కూడా ఆయన స్వస్థపరిచి ఆయన నిన్ను సంపూర్ణంగా పరిపూర్ణుడిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎదురుకు వచ్చినప్పుడు ఏ బలహీనతలు ఉంది అమ్మ? చాలాసార్లు మనము చెప్పుకుంటుంటాం వాక్యం, మార్కు సువార్త నాకు చాలా ఇష్టమే. నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యము. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలోకి వస్తున్నప్పుడు ప్రతి బలహీనతలో కూడా ఆయన అంటాడు, ఈ బలహీనతలన్నింటిలో కూడా నేను నిన్ను బలపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడం. ఐ వాంట్ యూ టు బి కంప్లీట్లీ పర్ఫెక్ట్ ఇన్ మై ప్రెసెన్స్. దేవుని మందిరంలో ఉన్నవారు ఎవరు కూడా బలహీనంగా కూడా ఇష్టం లేదు. God wants them to be perfect and Jesus in the presence. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ బలహీనతలన్నీ కూడా దూరం అవుతాయి. చాలాసార్లు అనుకుంటాం దేవుని సన్నిధిలో పిల్లలు, చాలాసార్లు దేవుని సన్నిధికి ఏదేదో ఇబ్బందుల్లో వస్తుంటాం. కానీ కొన్నిసార్లు ఇబ్బందులు అయినప్పుడు ఏం చేస్తుంటాం మనం? దేవుని సన్నిధికి రాకుండా ఉంటాం. బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా? బలహీనంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి. ఏంటంటే నాకు జ్వరం వచ్చింది బ్రదర్, అందుకే సండే రాలేదు చర్చ్. జ్వరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎందుకంటే దేవుడు స్వస్థపరచువాడు. కానీ ఈ సెంట్ కీర్తనలు అంటాడు, ఈ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ అంటాడు. తెలుసా అమ్మ? దేవుడు అంట తన వాక్కును పంపించి ఆయన స్వస్థపరచును అంటాడు. ఆ శతాధిపతి చూసినప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయం అంటాడు కదా, అయ్యా నా ఇంటికి నువ్వు రావడానికి యోగ్యుడని కాదు, నేను నీ దగ్గరికి రావడానికి యోగ్యుడు అనుకోవట్లేదు, కానీ మాట మాత్రము సెలవి నా దాతుడు స్వస్థపరచబడతాడు. డెలివర్ ఎ వర్డ్ అండ్ హి విల్ బి హీల్డ్. ద హీలింగ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే దేవుని వాక్యం బాగా ప్రచురం. God doesn't want anyone the weakness. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు అక్కడ పక్షవాయు గలవాడి స్వస్థపరచడం చూస్తాం కదా. ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారు పేతురు యోహాన్లు వెళ్తుండగా చూస్తాం. దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు చూసినప్పుడు అక్కడ వారిని చూసి భిక్షం అడిగేతాడంట. ఏడేమి భిక్షం ఏమిడు. కానీ పేతురు వెనక్కి తిరిగి అంటాడు, వెండి బంగారము నా యొద్ద లేదు, నా యొద్ద ఉన్నదే నీకు నేను ఇచ్చేదని అంటాడు. ఏందయ్యా నీ దగ్గర ఉందంటే, నజరేయుడైన యేసు నామములో లేచి నడుమన్నప్పుడు వాడి చెయ్యి పట్టుకొని లేపినప్పుడు ఏమంటాడమ్మా, శీల మండలములో నుంచి శక్తి పొందుకున్నాడు. హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉందమ్మా, స్వస్థత. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలపరచబడతావు, నువ్వు బలముగా ఉంటావు, బలహీనుడిగా ఉంటావు. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో దేవుని సన్నిధి. మొదట శుద్ధీకరణ జరగాలి, రెండవది నువ్వు బలపరచడం జరగాలి. నువ్వు బలపరచబడతావు, దేవుని సన్నిధిలోనే బలపరచబడతావు. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ వన్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తాం, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. కొన్నిసార్లు ఇది చేస్తా అది చేస్తా కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అంటాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఇది కొన్నిసార్లు అనిపిస్తుంది. అందులో ఉంటే చాలాసేపు పక్కడే ఉంటాను. చివరి భాగంలో నేను వచ్చేస్తాను. దేవుని వాక్యమాలు చివరి భాగంలో చివరిగా చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు when temple is cleansed, when you are strengthened, మొదట ఆలయ శుద్ధీకరణ జరిగింది. ఏదైతే దురాత్మలను పారదోలబడ్డాయి అవన్నీ కూడా పారదోలబడ్డాయి. రెండోదిగా చూసినప్పుడు నీ ప్రతి బలహీనతలో దేవుడు నిన్ను బలపరిచి ఉన్నాడు. తర్వాత జరిగేది ఏంటంటే ఇట్స్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. అక్కడ చూసినప్పుడు ఆ కార్యాలు చూసినప్పుడు ఎప్పుడైతే ఆ కార్యాలు జరుగుతాయో ఆ కార్యాలు జరిగినప్పుడు ఇట్స్ అ టైమ్ ఆఫ్ ప్రైజింగ్. చాలాసార్లు విశ్వాసులు మనం ఇది పాట మర్చిపోతుంటాం. ఇట్స్ అ టైమ్ టు ప్రైజ్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నువ్వేం చేస్తావు, నువ్వు విజయదశలో ఉంటావు. యూ విల్ బీ ఇన్ ఎ విక్టరీ వే, ఇన్ ఎ విక్టరీ మోడ్.
చాలాసార్లు ఈరోజు లేదంటే చాలాసార్లు స్తుతించేటప్పుడు స్తుతిస్తే జయం వస్తుంది. చాలామంది తెలియదు. వెన్ యూ ప్రైజ్ గాడ్ యూ విల్ విన్ యువర్ బ్యాటిల్స్. మీకు స్టోరీ చెప్పుకుంటూ పొమ్మంటే చాలా చెప్తాను నేను. చాలా చెప్తాను. యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తారంట. యెహోషాపాతు మీద యుద్ధానికి వస్తే యెహోషాపాతు పాటలు పాడుతుంటాడు సైన్యం అంతా. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా డీటెయిల్గా మాట్లాడకూడదు అసలు. నిజంగా ఒక యుద్ధముకు వచ్చినప్పుడు పాటలు పాడుతుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఇట్ లుక్స్ ఆక్వర్డ్. దేవుడే యుద్ధంలో విజయం కలుగజేస్తాడు. హల్లెలూయా. వెన్ యూ ప్రైజ్ గాడ్ యూ విల్ సీ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ఆ సందర్భాన్ని ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఎప్పుడో మన దేవుని ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే ఆ కార్యాలు చూస్తున్నారో చిన్న పిల్లలు తొందరగా రియాక్ట్ అవుతారు. ఎప్పుడైతే చూసారో కార్యాలు, ప్రభు చేసిన కార్యాలు చూస్తే దే వర్ ప్రైజింగ్ గాడ్. చాలాసార్లు కొన్నిసార్లు పిల్లలు నేర్పిస్తుంటారు కదా. మనం ఏదైతే చెప్తామో దాని నుంచి మనం సైడ్ ట్రాక్ అయిపోతుంటాం కదా. అవునా కాదమ్మా? పిల్లలకు కొన్ని విషయాలు మనం చాలా చక్కగా నేర్పిస్తావు దేవుని విషయంలో. మనం కొంచెం ట్రాక్ తప్పుతాము, వాడు అదే ట్రాక్లో ఉంటాడు. వాడిని చూసినప్పుడు మనకు లాజి కొట్టినట్టు ఉంటుంది ఒకటి. దే విల్ స్టే ఇన్ ద ట్రాక్. కొన్నిసార్లు మనం ఆలోచిస్తుంటాము, పిల్లలకి ఏదైనా పాలైనప్పుడు ఏదైనా ఆలోచిస్తుంటే వాడు ప్రేరాలే అంటాడు. మనకు ప్రేరాలే అనే సెన్స్ రాదు అప్పటికి కదా. చాలాసార్లు మనం ఆ టాబ్లెట్ వేయరో, ఈ మంది వేయరో, ఈ డాక్టర్ దగ్గర పోవాలో, వాళ్ళకి చేయాలో, టెంపరేచర్ ఏదో దీంట్లో బిజీ ఉంటాడు. వాడంటే నాకు ప్రేరాలే తగ్గిపోతుంది అంటాడు. ఈ షోస్ దట్ గాడ్ కెన్ హీల్ హిమ్. మనమే నేర్పిస్తాం కానీ మనం సైడ్ ట్రాక్ అయిపోతాడు. అందుకే ఇక్కడ చూసినప్పుడు కూడా ఆ యొక్క మందిరంలో చూసినప్పుడు ఆ పిల్లలు స్తుతిస్తున్నప్పుడు ఎవరైతే బోధించాలో వాడు బోధనలో తప్పిపోయి వాడి కోపం వస్తుంది. కోపం వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూసావా అని ప్రభుని అంటే, నేను చూశాను కానీ నువ్వు మర్చిపోయావు. ఏ బోధ అయితే నువ్వు బోధిస్తున్నావో ఆ బోధను మర్చిపోయావు. అందుకేమంటాడు, చిన్న పిల్లల నోట్లో నుంచి ఒకసారి చదువునా, బాల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా? బోధించటోని కదరా బాబు, నువ్వెప్పుడు కూడా లేఖనాల్లో చూడలేదా? చిన్నపిల్లలు బాలు స్తుతిస్తారన్న మాట రాయబడింది. ఆ బోధించేవాడివి ఎలా మర్చిపోయి ఇంకా వాళ్ళు స్తుతిస్తుంటే వాళ్ళు ఆటంకపరుస్తున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రైజింగ్ యు ఆర్ అబ్స్ట్రక్టింగ్ దెమ్. దేవుని వాక్యం చెప్తున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం యేసు ప్రభువు అంటున్నాడు, దిస్ ఇస్ అ ప్లేస్ టు ప్రిపేర్ ది ఫ్యూచర్ జనరేషన్. భవిష్యత్తు తరమును దేవుల్లో స్తుతించడానికి, వారి జీవితము విజయ పదంలో నడిపించడానికి ఇదే స్థలమై ఉంది. ఇట్ ఇస్ ద ప్లేస్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్, ప్రిపరేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్. భవిష్యత్తు తరమును కట్టే స్థలము దేవుని మందిరము. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము. వాడు పెద్దవాడైనాక దాని నుంచి తొలగిపోడు కాబట్టి బాలుడిగా ఉన్నప్పుడు వానికి నేర్పించము అంటాము. కానీ సండే రోజు వాడు సండే స్కూల్ లేపాలంటే వాడు ఏమంటాము, పడుకొని 6 రోజులు స్కూల్కి పోయిండు, ఈ ఒక్కరోజు సండే స్కూల్ పోకపోతే ఏమవుతుంది, పడుకొని ఇంకొంట సేపు పడుకొని పోనీ చర్చికి తీసుకెళ్దాంలే, వాడికి అర్థమైనా కాకపోయినా అయ్యగారు ఏదో ఊరుతుంటాడు ఇంటలే పోన్లే ఈరోజు పడుకొని. వాడికి మనకు పెద్ద తేడా ఏం లేదమ్మా. చిన్నపిల్లలు స్తుతించడంలో ఏ రీతిగా అయితే వాళ్ళు ఆటంకపరుస్తున్నారో ఈరోజు మనం ఆటంకపరుస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్. భవిష్యత్తు తరము దేవుల్లో ఎలా కట్టబడాలో నేర్పించే స్థలములో వారి స్తుతులకు ఆటంకపరిచే స్థితిలో ఒకవేళ మనం ఉంటే దేవుడు అంటున్నాడు, కమ్ ఆన్ క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఈరోజు నీ ప్రేమనే కావచ్చు, నీ ఎంతో ప్రేమిస్తున్నావు అనుకోవచ్చు, కానీ యు ఆర్ స్పాయిలింగ్ దర్ ఫ్యూచర్ స్పిరిచువల్ లైఫ్. Whether you like it or not, this is the fact. This is the fact. వాడు మూర్ఖుల్లా కనపడచ్చు, మనకు ఆటంకపరుస్తారు. ఈరోజు మనం ఆటంకపరుస్తున్నామా? మన పిల్లల్లో నేర్చుకునే ఆ భవిష్యత్తు జీవితానికి వారికి పునాది వేస్తున్నామా?
యాదర్ సెట్టింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈరోజు ఆ యొక్క యాచకులు ఒక మాదిరికరంగా వారికి ఉండవలసిన వారు అభ్యంతరకరంగా ఉన్నట్టుగా చూస్తాము దేవుని వాక్యమాలను చూసినప్పుడు. దేవుని యొక్క సన్నిధి ప్రభుని ఆరాధించేస్తారు. ప్రభు అంటున్నాడు దే ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ. ఆ చిన్నపిల్లలు చూసినప్పుడు ఆ చిన్నపిల్లలు దేవుని మందిరములో ఏం చేయాలో చేస్తున్నా కానీ పెద్దవారిగా మార్చిపోతున్నాం. మనం ఏం చేయాలన్న సంగతి మరలా ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క ఈ ఆలయం ఏదైతుందో దీంట్లో శుద్ధీకరణ జరిగితే కానీ భవిష్యత్తు తరము దేవుల్లో కట్టబడదని దేవుడు చెప్తున్నది. అందుకే దేవుడి వాక్యం ఈరోజు నీతో ఈ ఆలయ శుద్ధీకరణ జరగాలి. ప్రభు ఆత్మ నిలయమైన మన ఆలయ శుద్ధీకరణ జరగాలని యేసయ్య ఈరోజు నీతో నాతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. లెట్ us ask God to cleanse His temple. ఆయన రక్తముతో స్వరక్తముతో కొన్న ఈ దేవాలయమును దేవుణ్ణి శుద్ధీకరించడానికి లెట్ us allow. పేతురులా అనకుండా, పేతురు అనగా ప్రభా నీవెన్నడు కూడా నన్ను కడగొద్దయా అన్నాడంట. అట్లా అనొద్దు. లెట్ us not say. Let us allow God to cleanse us. ఈ ఆలయము దేవుడిచ్చిన ఈ శరీరం అనే ఈ ఆలయమును శుద్ధీకరించడానికి ఆయన వాక్యానికి ఆయనకు అవకాశం ఇస్తాం. ఆయన ఆశించిన పరిశుద్ధతలో ఉండి ఆయన స్తుతించి తద్వారా గొప్ప విజయాలు పొందుకునే సంఘం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదం సెలకీర్తతో మన ఆరాధన ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవునన్న చక్కని మాటలు మాకు ఆలయ శుద్ధీకరణ అవునన్న మా దేహం అనే ఈ యొక్క పరిశుద్ధాత్మనిక ఆలయమును మీరు శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నామనైనా మమ్మల్ని మేము మలుచుకొని ఇష్టలుగా మలుచుకొని భవిష్యత్తు తరమును కట్టేవారిగా మేము ఉన్నట్టుకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.